అందరూ అంటుంటారు కదా! హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఇద్దరు కూడా వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పేసి, ఆ మాటకు నేను 100% మార్క్ ఏస్తాననమాట. ఎందుకంటే, ఇద్దరిలో ఒకరు తినకోకుండా కూర్చున్నా సరే, డైటింగ్ అని చెప్పి కూర్చున్నా సరే, ఆపోజిట్ పార్ట్నర్ వచ్చేసి, "ఇప్పుడు నువ్వు తింటావా? తినవా? నువ్వు తింటేనే నేను తింటాను. లేదంటే నేను కూడా తినను" అని చెప్పేసి అలిగేస్తారనమాట. సో, అలా చేయడం వల్ల 3 టైమ్స్ పర్ఫెక్ట్‌గా తినడం అండ్ స్నాక్స్ అవి ఇవి అని బాగా లాగించేయడం వల్ల లావయితే 100% అవుతారు. సో, నేను కూడా లావయ్యాను. తొందరలోనే వెయిట్ లాస్ కోసం అయితే ఖచ్చితంగా డైటింగ్ చెయ్యాలి. ఈవెన్ మా హస్బెండ్‌తో కూడా చేయించాలి డైటింగ్. సో, మొత్తానికైతే ఈరోజైతే ఆఫీస్‌కి రెడీ అయిపోతున్నాను. మా తమ్ముడైతే డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట. యూజువల్లీ మా తమ్ముడు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయమన్నా సరే చాలా బీభత్సంగా కోపం తెప్పించేసుకుంటాడు. సో, తను రాకముందే అన్ని పనులు అవ్వగొట్టేసుకునేసి ఇంకా రెడీ అయిపోయేసి ఎళ్ళాలనమాట. నేను రెడీ అయ్యి అలా వస్తున్నానో లేదో మా తమ్ముడు కాల్ చేశారు. పద వెళ్దాం అని చెప్పేసి. మంచిగా వేడి వేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తినేసాను. చాలా స్పైసీగా ఉండింది అని చెప్పి మా తమ్ముడితో చెప్పగానే దారిలో వెళ్తుండగానే ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది. సో, అక్కడ ఆపేసి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని డబ్బులిచ్చాడు. నేను చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇష్టమైన ఫ్లేవర్ తీసుకునేసి టేస్ట్ చేశాననమాట. బావుందని చెప్పి ఇంకొక ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. సో, ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఇంత క్యూట్ బ్రదర్ ఉన్నందుకు.